ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఒక శుభవార్త చెప్పింది. ఆ శుభవార్త ఏంటంటే టీసీఎస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వార్షిక జీతాల పెంపు చేపడుతూ ఇప్పుడు టీసీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారి జీతాలు పెరిగినట్లుగా కొంతమంది ఉద్యోగులకైతే మెయిల్స్ వెళ్తూ ఉన్నాయి. మొత్తంగా టీసీఎస్లో పనిచేస్తున్నటువంటి 80% మంది ఉద్యోగులకైతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి టీసీఎస్ సంస్థ ఈ ఉద్యోగాల పెంపు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. గత వారం ఇదే టీసీఎస్ సంస్థ 12,000 మంది ఉద్యోగులను అయితే ఆ సంస్థ నుంచి ఉద్యోగాలను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఓన్లీ టీసీఎస్ఏ కాదు, నిజంగా ఐటీ మాధ్యం వల్ల ఐటీ రంగంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అయితే ఉద్వాసన పలికినటువంటి సంగతి మా అందరికీ తెలిసిందే. టీసీఎస్, ఇంటెల్ అయితే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలికింది. నెక్స్ట్ గూగుల్ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 10,000 మంది పైగా ఉద్యోగులకి ఉద్వాసన పలికింది. ఇలా ఎన్నో ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఆ సంస్థ నుంచి వారి ఉద్యోగాల్ని తొలగించారు. అయితే ఈ నేపథ్యంలోనే టీసీఎస్ కూడా గత వారం 12,000 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే వారి జీతాలను పెంచుతూ ఇప్పుడు టీసీఎస్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎంత శాతం మంది ఉద్యోగులకి జీతాలు పెరిగాయనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు టీసీఎస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ తన ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి జీతాలు పెంచుతున్నట్లుగా ఉద్యోగులకి మెయిల్స్ పంపుతోంది. ఈ జీతాల పెంపులో కంపెనీలోని సుమారు 80% మంది ఉద్యోగులు ఉంటారని, ముఖ్యంగా జూనియర్ మిడ్ లెవెల్ ఉద్యోగులకి ఇది వర్తిస్తుందంటూ కూడా టీసీఎస్ అయితే వెల్లడించింది. మనం చూసాం టీసీఎస్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ ఎంప్లాయీస్ నియామకాన్ని కూడా టీసీఎస్ అయితే ఆఫ్ వేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూనియర్ మిడ్ లెవెల్ ఉద్యోగులకైతే వారి జీతభత్యాలను పెంచుతూ టీసీఎస్ అయితే నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపు తర్వాత జీతాల పెంపు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించినటువంటి కొద్ది రోజులకే టీసీఎస్ ఈ జీతాల పెంపు ప్రకటన చేయడం గమనార్హం. ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూనే మరోవైపు మిగిలినటువంటి వారికి వేతనాలను పెంచుకుంటూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కంపెనీ విధానాలపై ఆసక్తికరమైనటువంటి చర్చకైతే దారితీస్తూ ఉంది. ఈ చర్చతో కంపెనీ తమ నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సో టీసీఎస్లో పనిచేస్తున్నటువంటి 12,000 మంది ఉద్యోగులకైతే టీసీఎస్ సంస్థ ఉద్వాసన పలుకుతూ ఉంది. అయితే జూనియర్ లెవెల్ మిడ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకు మాత్రం ఆ ఉద్యోగుల్లో కూడా నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగుల్ని టీసీఎస్ సంస్థ వారిని విధుల్లోనే కొనసాగిస్తూనే వారి జీతభత్యాలను కూడా పెంచింది. మొత్తంగా టీసీఎస్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 80% మంది ఉద్యోగులకైతే వేతనాలను పెంచింది. ఆర్థిక రంగంలో సానుకూల సంకేతాలు. ఈ జీతాల పెంపు ప్రకటన ఐటీ రంగంలో నిలకడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ టీసీఎస్ ఉద్యోగులకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నట్లుగా చెప్తూ ఉన్నాయి. ఈ చర్యతో కంపెనీ భవిష్యత్తులో ఉద్యోగుల నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడానికి వారి కృషికి తగిన గుర్తింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సాంకేతికంగా కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఐటీ రంగంలో ఒక రెసిషన్ రావడం వల్ల ప్లస్ ఐటీ రంగంలో ఈ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఈ కృత్రిమ మేధ వినియోగం పెరగడం వల్ల కొంతమంది ఐటీ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయితే వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. నిజంగా మాట్లాడుకోవాలంటే పాములు పట్టేవాడు పాము కాటికే గురై చనిపోయినట్లుగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తూ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రూపొందించారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది మనం అందరం విశ్లేషణ కూడా చేసుకున్నాం గతంలో. సో నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత
10 మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోడ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు రాసేటువంటి కోడ్ని, అంటే వారు 10 రోజుల్లో రాసేటువంటి కోడ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి కేవలం 1 రోజులో, అది కొన్ని గంటల్లోనే కోడ్ రాసేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ఎంతోమంది ఐటీ ఉద్యోగులు అయితే నిజంగా వారి ఉద్యోగాలను అయితే కోల్పోవాల్సి వచ్చింది. వారు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వరకు వచ్చింది. నిజంగా ఐటీ రంగంలోనే కాదు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కొంతమంది డాక్టర్లు కూడా వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తుంది అంటూ కొన్ని వార్తలు కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం. ఎందుకంటే వైద్య రంగంలో కూడా కొన్ని మెయిన్ సర్జరీలు ఏవైతే ఉన్నాయో ఆ సర్జరీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి రోబోల ద్వారా కూడా చేయొచ్చు, దానికి మానవ వైద్యులే అవసరం లేదు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే కేవలం ఐటీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులే కాదు, వైద్య రంగంలో పనిచేసేటువంటి వైద్యులు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు అనేటువంటి వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలోనే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే రష్యన్ వల్ల కూడా, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కూడా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మైక్రోసాఫ్ట్లో కొంతమంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత గూగుల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టీసీఎస్లో పనిచేస్తున్నటువంటి 12,000 మంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంటెల్లో పనిచేస్తున్నటువంటి 25,000 మంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇన్ఫోసిస్ సంస్థ ఏం చేసిందంటే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి సీనియర్ల నియామకాలను ఆపివేసి కేవలం ఫ్రెషర్స్ ఏవైతే ఉన్నారో ఫ్రెషర్స్నే రిక్రూట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంది. నిజంగా 20,000 మంది, అంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఆ సంస్థల నుంచి తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం 20,000 మంది ఫ్రెషర్స్ని అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అదొక గుడ్ న్యూస్ అనుకుంటే, ఇప్పుడు టీసీఎస్ 12,000 మంది ఉద్యోగుల్ని ఆ సంస్థ నుంచి అంటే తొలగించినప్పటికీ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి 80% మంది ఉద్యోగుల్లో వారి వేతనాలను పెంచుతూ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది దాని పట్ల నిజంగా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు హర్షాతిరేకాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీసీఎస్ అనౌన్సెస్ శాలరీ హైక్స్ ఫర్ అబౌట్ 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఎఫెక్టివ్ 1 సెప్టెంబర్ 2025. సో టీసీఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో 80% ఉద్యోగులుగా వేతనాలు పెంచుతూ ఉన్నారు. ఆ 80% ఉద్యోగుల వేతనాలు పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వారు పెరిగినటువంటి వేతనాలను కూడా అందుకునేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా ఇది కొంతమందిలో అంటే ఒక ఉత్సాహాన్ని అయితే నింపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ టీసీఎస్ కొన్ని ఐటీ సంస్థలకైతే స్ఫూర్తిదాయకంగా మిగిలేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ రష్యన్లో కూడా టీసీఎస్ అయితే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగుల వేతనాలను అయితే పెంచుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.